మా మమ్మీ మా అక్క మరీ నన్ను ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొంచెం షాపింగ్ పని ఉంది, మదనపల్లికి వెళ్దాం రా అని చెప్పి ఫోర్స్ చేసి మరి తీసుకెళ్తున్నాను నన్ను. ఇక ఈ బ్యాగ్ మా మైరాది దొబ్బేసా, ఎంత బాగుంది కదా పింక్ కలర్ లో. ఇక ఆ రోజు నాకు అర్థమైన మ్యాటర్ ఏంటి అంటే బై మిస్టేక్ కూడా మన అమ్మ వాళ్ళకి ఏం చెప్పకూడదు. అప్పుడెప్పుడో 2 months బ్యాక్ చెప్పా మా అమ్మకి మండి తినాలనిపిస్తుంది అని. ఇక అప్పటి నుంచి ప్లాన్ చేస్తుంది నన్ను తీసుకెళ్లడానికి. కానీ ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యేది ఆ ప్లాన్. ఎందుకు అంటే మనకున్న బద్ధకానికి మండిని కూడా పార్సల్ తీసుకురండి ఇంట్లో కూర్చొని తిందామని చెప్పే రకం నేను. ఇక ఈసారి కూడా మండి అంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ చెప్తాను అనుకున్నారో ఏమో. షాపింగ్ చేయాలి, అది కూడా ఖచ్చితంగా ఈ రోజు చేయాలి అన్నట్టు చెప్పారు. ఇక లాస్ట్ మదనపల్లికి వచ్చాక చెప్పారు నాకు మండి తినిపించడానికి వచ్చారు అని. ఇక ఏం చేస్తాం, నిండా మునిగిపోయాక గమ్మును తినేసి వెళ్ళడమే. ఇక మా మైరా చూడండి ఎంత స్టైల్ గా తింటుందో. పాపం నేను వీడియో తీస్తున్నా అని చెప్పి లేట్ గా రియలైజ్ అయింది. ఇక అందరికి బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదా, నాకు మాత్రం మండి అంటే ఒక ఎమోషన్. మండీలో కూడా మండి రైస్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంతకీ మీలో కూడా నాలాగా ఎంత మంది మండి లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాం. ఇక అందరూ చికెన్ ని మైనస్ లో తింటే నేను మాత్రం మయోనీస్ లోనే చికెన్ తింటా. ఇక ఎక్కడికి పోయినా మా మైరాక్ మాత్రం ఫోన్ పిచ్చి ఎక్కువ, తినకుండా మరీ ఫోన్ చూస్తుంది. ఇక మండికి వస్తే లాస్ట్ లో ఈ ఫుడ్ ఫైట్ మాత్రం మ్యాండేటరీ. ఇక తినేసాక షాపింగ్ కి వెళ్ళాం, షాపింగ్ వీడియో తీయడం మర్చిపోయా. ఇక ఈ వీడియోకి ఇంత వీడియో లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ముచ్చట్ల కోసం టు సబ్స్క్రైబ్. బాయ్.